అది చూసిన అది చూడ ఆ కుక్క చూపిదాన్ని, అది అంత కాస్ట్లీ కారు మీద పోసిపోయింది. ఇప్పుడు దానికి ఇంత కూడా ఫీలింగ్ లేదు. మనిషి చేయగలడా? ఇట్లా పట్టుకో. ఈరోజు మనం మొన్న ఆ దంపతులతో ఒక వీడియో చేసినాం కదా, అందులో ఉపేక్ష అనేటువంటి ఒక మాట వచ్చింది, ఉపేక్షించడం. సో ఇప్పుడు ఉపేక్ష అండ్ సాక్షి రెండు ఒకటేనా అని యూట్యూబ్లో ఒక మిత్రుడు ప్రశ్నిస్తే అతనికి వచ్చిన జవాబు ఇచ్చిన తర్వాత అనిపించింది దీన్ని కాస్త చెప్పొచ్చేమో, ఉపయోగపడుతుంది ఉపయోగించుకునేవాడికి. ఇప్పుడు ఉపయోగించుకునేవాడికి వర్షం ఉపయోగపడుతుంది, లేకపోతే అంతే అది వచ్చిపోతుంది. నువ్వు రైతు అయితే వర్షం చూస్తే ఆనందం, నువ్వు బట్టలు ఆరేస్తే ఎండ వస్తే ఆనందం. అదర్వైజ్ నువ్వు బట్టలే ఆరేయలేదు అనుకో, ఎండతో ఏం పని. అట్లా ఎవడైతే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడో వాడికి ఉపయోగపడుతుంది నేను చెప్పేది. మిగతా వాళ్ళకంతా బక్వాస్. అవును. సో ఉపేక్ష సాక్షి రెండు ఒకటేనా అంటే రెండు ఒకటే. ఓకే. కానీ ఉపేక్ష అన్నది ఒకదాని పట్ల, సాక్షి అంటే అన్నిటి పట్ల అని, అదొక్కటే తేడా. నువ్వు ఉపేక్ష వహిస్తున్నావంటే మనసులో ఒక్కటి వచ్చింది ఆలోచన, దాని పట్ల నువ్వు ఉపేక్షగా ఉన్నావని. ఎగ్జాంపుల్, బస్సు వస్తుంది, ఎప్పుడు వస్తుంది? 4 hours తర్వాత వస్తుంది. నీకు వేరే ఆలోచనలు ఏమీ లేవు, ఉన్నా అవి ఇంపార్టెంట్ కాదు. అందుకని ఆ బస్సు కోసం నువ్వు ఆరాట పడేవాడు ఒకడు ఉంటాడు, పక్కోడితో జోలి పెట్టేవాడు ఒకడు ఉంటాడు. అదంతా వృధా. వృధా ఎందుకు అవుతుంది అంటే నువ్వు నీ సమయాన్ని నువ్వు ఎట్లా గడపాలో తెలుస్తలేదు నీకు. ఇలానే ఉండాలనే ఉంది. ఇప్పుడు నీ సమయం ఎవరి కోసం? సమయం ఉంది, నా సమయం అనేది నువ్వు ఉపయోగించుకుంటే ఉపయోగించుకోవచ్చు కదా. ఇప్పుడు వర్షపు నీళ్ళు పడితే దాన్ని ఒక టబ్లో పెట్టుకొని తాగునీరుగా మార్చుకోవచ్చు. అంటే నీ సమయాన్ని కూడా కరెక్ట్గా ఉపయోగించుకుంటే అది నీకు ఉపయోగపడుతుంది, లేకపోతే వృధా చేయబడుతుంది. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి బస్సు 4 hours తర్వాత వస్తుంది. ఇప్పుడు నువ్వు అమ్మట ఎప్పుడు టయానికి రావు బస్సులు, ఈ గవర్నమెంట్ ఇంతే అని ఒకటితో చర్చ కలిపావు అనుకో, నువ్వు ఎంత చర్చించినా బస్సు అప్పుడే వస్తుంది. ఒకవేళ నువ్వు చేయవలసి వస్తే వెళ్ళి ధర్నా చేయిపో, ఆ బస్సు టయానికి వచ్చే రోజు వరకు అన్నం మాని, అదన్నా ఉపయోగపడుతుంది. దెన్ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం ఫర్ ద రైట్ కాస్. అట్లా కాకుండా ఊరికే ఊసుకోలు కబుర్లు చెప్పుకోవడం కోసం సమయం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, పాలిటిక్స్ మాట్లాడుకోవచ్చు కదా. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ పాలిటిక్స్, ఐ వాంట్ టు వేస్ట్ మై టైమ్ ఇన్ రైట్ వే. అదే ఈ టాక్. ఇప్పుడు ఉపేక్ష అని ఎప్పుడు వస్తుంది? ఎవడైతే ఈ సమయాన్ని ఎట్లా కన్జ్యూమ్ చేయాలో తెలియక, చిరాకు, అసహనం, వేరే వాటి గురించి డిస్కషను, అక్కడి నుంచి పాలిటిక్స్, అక్కడి నుంచి ఎవడో సార్ బాగున్నారా సార్ గుడ్ మార్నింగ్, నిజానికి అవసరం లేదు పడుతుంది. ఊరికే బస్సు రావట్లేదు కాబట్టి నువ్వు అవన్నీ చేస్తున్నావు. అట్లా కాకుండా నీకు జీవితం పట్ల ఒక రైట్ అండర్స్టాండింగ్ సెటిల్ అవుతున్న టైంలో ఉపేక్ష అనేది వస్తుంది. 4 hours ఉంది కదా, యూ జస్ట్ వెయిట్ అంతే. దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ హోల్ ఎనర్జీ సేవ్ అవుతుంది. నువ్వు ఎదురు చూడడంలే, ఉపేక్ష ఎదురు చూడడం కానీ కాదు, ఎదురు చూస్తే విపరీతంగా ఖర్చయిపోతుంది ఎనర్జీ. ఊరికి ఎట్లా చూస్తాడు, ఊరికి రోడ్డు మీదకి చూస్తాడు, రాదని తెలుసు, స్టిల్ యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. అట్లా కాకుండా ఊరికే అట్లా ఉంది. ఇంకొకడు ఉంటాడు, పుస్తకం రాసి ఎన్ని అవర్స్ అవుతుందండి? 4 hours. సరే, ఇప్పుడు ఇంట్లో ఉంటే ఏం చేస్తావు? 4 hours అది చేస్తావు అక్కడ. మనం అనుకున్నాం కదా, మనం ప్రయాణాలు ఎందుకు చేయట్లేదు? ప్రయాణం చేయడం నా ఉద్దేశం కానీ కాదు. అసలు ప్రయాణం ఎవడూ చేయడు. మనం ప్రదేశాలు మారుతున్నాం, మన ముడ్డి కింద కారు ఉంది, కారు తీసుకుపోతుంది. వీఆర్ బీయింగ్ ట్రాన్స్పోర్టెడ్, వీఆర్ నాట్ ట్రావెలింగ్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇక్కడ నువ్వు ఒక పెయింటింగ్ సగం వేసినావు, మనం ప్రయాణం చేద్దాంపా అంటే ఆ పెయింటింగ్ సామాన్ అంతా కార్లో పెట్టుకుని కూర్చున్నావు. కారు ఎక్కడో ఆగింది, దిగి ఆ పని చేసుకుంటున్నావు. భోజనానికి ఎంత టైం పడుతుంది? 3 hours. చలో క్యాన్వాస్లు తీసుకురా. తద్వారా నువ్వు ఇంట్లో చేస్తున్న పని ఇక్కడ చేస్తున్నావు కాబట్టి ఇల్లు అనేది సపరేట్గా ఏమీ లేదు.
ఇంట్లో అయినా బయట అయినా పనితో నీకు సంబంధం ఉంది. చూడు, ఇంట్లో ఉన్న హోటల్లో ఉన్న ఆకలితో సంబంధం ఉంది తప్ప హోటల్తో ఏం సంబంధం ఉంది? యూ హ్యావ్ నో కనెక్షన్. సో ఉపేక్ష అన్నది ఒక రెవల్యూషనరీ స్టెప్ మైండ్ ఫెనామినల్. అదంత ఆశమాషి కాదు. ఒకడికి పాన్ వేసుకునే అలవాటు, పాన్ మానేయాలి అనుకున్నాడు. ఉపేక్ష ఒక్కటే మార్గం, ఇంకా వేరేది లేదే లేదు. ఇప్పుడు 11 గంటలకి పాన్ వేసుకోవాలని థాట్ వచ్చింది. వాడికి నిర్ణయించుకున్నాడు, పాన్ తీసేద్దాం లైఫ్లోకి వెళ్ళేలో. పాన్ ప్లేస్లో వాడు బీడీ పెట్టట్లే. వాడికి ఒక్కటి మార్గం ఉపేక్ష. అంటే ఆ ఒక్క దాని పట్ల వాడు ఉపేక్ష వహిస్తున్నాడు. ఇప్పుడు ఇట్లా ఇట్లా పని చేసుకుంటుంటే పాన్ అని వచ్చింది ఆలోచన. కూర్చున్నాడు, పాన్ లే, చెప్పులు వేసుకోపో. అలవాటైంది కొన్ని సంవత్సరాలుగా. ఉపేక్ష అది కంట్రోల్ చేసుకోవడం కదా, అర్థం చేసుకోవడం. కంట్రోల్ ఎక్కువసేపు చేయలేవు. ఒక ఎక్స్టెంట్ వరకే కంట్రోల్ చేస్తావు. ఆ తర్వాత నిన్ను ఉతికి ఆరేస్తుంది బాడీ. అంతకంటే ఎక్కువ తాగుతావు పోయి. కంట్రోల్ చేస్తే నీకు డబల్ అవుతుంది నెక్స్ట్. స్టార్టింగే కదా. ఇప్పుడు వెళ్ళాలి థాట్ వచ్చింది, లేచా, కానీ వద్దని మళ్ళీ మళ్ళీ కూర్చున్నా. పోనీ కంట్రోల్ అనుకో, బట్ దాని అంత సూత్రం ఉపేక్ష తప్ప. యు ఆర్ నాట్ కంట్రోలింగ్. సింప్లీ యూ హ్యావ్ రియలైజ్డ్ దట్ నీకు అవసరం లేదు. కానీ మనసుకున్న పూర్వ ప్రవృత్తి వల్ల తోస్తుంది అది. క్యాకరే ప్రతిరోజు పడుకునే ముందు ఐస్ క్రీమ్ అక్కర్లే. 9 దాటగానే సైతాన్ వచ్చి కూర్చుంటుంది, ఐస్ క్రీమ్ తినిపో, ఐస్ క్రీమ్ తినిపో, ఐస్ క్రీమ్ తినిపో. ఇప్పుడు ఉపేక్ష తొలి రోజులు ఎలా ఉంటుంది? నువ్వు ఆల్మోస్ట్ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తీసి వేసుకున్నది తెలుస్తుంటుంది. అక్కర్లేదు అక్కర్లేదు, కమాన్, తెలుసు అక్కర్లేదు నీకు. అది ఇప్పుడు ఆల్రెడీ కడుపు నిండిపోయింది. అయినప్పటికీ ఉపేక్ష స్టార్ట్ అయింది. ఈ ఉపేక్ష యొక్క చరమస్థితిలో ఎలా ఉంటుందంటే, థాట్ వచ్చింది, యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్. అలా కొద్ది రోజులు, ఎన్ని రోజులు తెలుసా? 3 days నువ్వు ఉండగలిగితే. ఆ తర్వాత థాట్ చాలా వీక్ అయిపోతుంది. ఎవడన్నా చెక్ చేసుకోవచ్చు మైండ్ అంతా. ఏ విషయంలో? ఏ విషయంలో? 3 days. నువ్వు ఉండగలిగితే, ఉపేక్షించగలిగితే. ఇప్పుడు ఉపేక్ష అంటే ఏమిటి అర్థమైంది కదా. ఒక్క అంశం పట్టనే ఉపేక్ష ఉంటుంది. ఇప్పుడు ఆ ఒక్క అంశం నీకు మధ్య మధ్యన వచ్చి తాకుతుంది, బలమైన ఆలోచనగా తాకుతుంది. మనకి ఎప్పుడు ఆలోచన బలంగా తాకదు, గమనించినవా? సటల్గా తాకుతుంది, ఇట్లా గాలి తాకినట్టు. నీకు అలవాటు అయిన తర్వాత, అదొక వ్యసనంగా మారిన తర్వాత అది బలంగా తాకుతుంది ఎప్పుడైనా సరే. ఇప్పుడు దాంట్లో కొట్టుకుపోతూ ఉంటాడు మనిషి. ఆలోచన వచ్చింది. ఇప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లాంటి వాడు చైన్ స్మోకర్. అంటే ఆలోచన వచ్చింది, స్మోక్ చేస్తుంది, మంచి పాట రాస్తున్నాడు. మళ్ళీ ఇది అయిపోయింది, ఇట్లా కొట్టేశాడు. మళ్ళీ ఇది పాట రాస్తుండగా మళ్ళీ సిగరెట్ ఆలోచన వచ్చింది, కొనసాగుతుంది. అది చైన్ స్మోకర్ అయిపోయాడు. అట్లా కాకుండా ఉపేక్ష వహించింది కాస్త క్రియేటివ్ ధార. ఎందుకంటే దానికి దీనికి లింక్ పెట్టి చచ్చావు కదా. ఇప్పుడు ఆ లింక్ తెంపేయాలి. అంటే ఇది ఉంటే అది బాగుంటుంది, నేను నైట్ ఒక పెగ్గేస్తే భలే రాస్తాను అని లింక్ నువ్వే పెట్టావు. చాలామంది ఏ లింక్ పెగ్గేయకుండా అద్భుతంగా రాశారు. నువ్వే క్రియేట్ చేసుకున్నావు. ఇది అవసరం లేదు అని నువ్వు గుర్తించే ఒక స్థితిలో అట్లాంటి వ్యక్తికి ఉపేక్ష. మిగతా వాళ్ళకి అక్కడ, మిగతా వాడు తాగుతాడు పోతాడు, అది వాడి సంగతి వాడు వదిలే. ఉపేక్ష అంటే ఎదురు చూడడం కాదు, ఊరకే ఉండడం. అట్లా ఇది ఉపేక్ష. ఒకవేళ ఉపేక్ష వహిస్తే ఒక కపుల్ ఆఫ్ డేస్ థాట్ యొక్క ప్రభావం ఉంటుంది. ఆ తర్వాత థాట్ మెల్లగా వీక్ అవుతుంది. ఆ తర్వాత థాట్ అన్ని థాట్స్ లాగా గాలిలాగా తగ్గుతుంది. ఇప్పుడు ఉపేక్ష అయిపోయింది, ఆ థాట్ నీ మీద డామినేట్ చేయడం లేదు. ఆ టైంలో నీ పక్కన కాదు, నీ నోటి దగ్గర ఐస్ క్రీమ్ పెట్టినా సరే నువ్వు దాన్ని నాలుక తెరిచి దిక్కు కూడా చేయవచ్చు. బా వాడు యోగిరా అంటారు, ముట్టుకోడు అంతే వాడు. ఇప్పుడు ఆ 3-4 days అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకరోజు థాట్ వచ్చి ఆ పని ఉపేక్ష వహించు. మళ్ళీ ఆ పని చేసి మళ్ళీ చేయాల్సి వచ్చి చేస్తే చేకింగా ఉపేక్షలోకి వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ చేయడం లేదు. ఇంకా నో డూయింగ్ వాట్స్ ఎవర్, మళ్ళీ అది ప్రవృత్తి అయిపోతుంది. ఉపేక్ష అంటే అర్థం తెలుసు, ఇంక ఏమైనా నేను ముట్టుకొని రా అంటే నేను చచ్చిపోయినా సరే
నో అంటే నో అంతే, బాధకథం. అది ఇనిషియల్గా వాడు మొండిగా కనిపిస్తాడు, వాడు నియంత్రించినట్టుగా కనిపిస్తాడు, బట్ వాడి ఉద్దేశం నియంత్రణ కాదు, అవసరం లేదు. అది ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి సిగరెట్ మానుకోవాలని ట్రై చేస్తున్నాడు. వాడికి సిగరెట్ అలవాటు అయింది 21 ఏళ్ళ వయసులో. 21 సంవత్సరం వరకు వాడు సిగరెట్ అనే ఆలోచన లేకుండా ఉన్నాడు కదా, మళ్ళీ ఆ స్థితికి రావాలి. సిగరెట్ అవసరమే ఉంటే బై బర్త్ నీకు ఫస్ట్ సిగరెటే పెడుతురు నోట్లా. సిగరెట్ అవసరం లేదు, పుట్టగానే పాన్ పెడుతురు, పాన్ లేకుండా నువ్వు బతుకు లేదు కదా, అట్లేం లేదు కదా. సో ఈ ఉపేక్ష అనేది ఒక్క విషయం పట్ల, ఎవరినైనా ఒక్క ఆలోచన బాధిస్తుంటే ఉపేక్ష. అది మనిషి కానీ, అలవాటు కానీ, వ్యసనము కానీ, ఎనీథింగ్. ఉపేక్ష అన్నది ఒక రెవల్యూషనరీ స్టెప్ ఇన్ ద రెల్మ్ ఆఫ్ మైండ్. అంత ఆషమాషి కాదు. యోగి వేమన సినిమాలో డైలాగ్ ఉంటుంది, మా వేమన అని ఒక ఆయన ఉన్నాడు చూశారా అండి అంటే, ఆయన పేర్లు అట్లాంటి తెలియదు కానీ, ఒక 2 సంవత్సరాలుగా ఒక ఆయన మౌనం పట్టి యోగం సాధించుకుంటున్నాడు. ఆయనేనేమో మేబీ ఉపేక్షనే. ధ్యానం ఉపేక్ష కాదా? ధ్యానం యొక్క అంతసూత్రం ఉపేక్ష. ఎందుకంటే ఆలోచనలు ఉన్నాయి, నేను ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నాయి, నీ యొక్క సహజ జీవన స్థితి నీకు లేదు. అందుకని ఆ కొన్ని ఆలోచనల ఇబ్బంది నుంచి శాశ్వతంగా బయటపడడానికి ఎప్పుడు ఆలోచన వచ్చినా జస్ట్ అందరూ అనుకుంటున్నారు వాడు యాక్చువల్గా ఆలోచనతో వాడు ఏమంటాడు, వాడు ముఖాముఖి నిలబడ్డాడు మొట్టమొదటిసారి. ఆలోచన యొక్క ముఖాముఖి. యు ఆర్ ఇన్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ విత్ యువర్ ఓన్ మైండ్. నిన్న అంతే అనిపించింది నాకు, నిన్న ఆలోచిస్తుంటే. ఇది ఉపేక్ష కదా. సాక్షి అన్నది ఇతరా వెంకటేష్, సాక్షి అన్నది ఏమిటి? అన్నిటి పట్ల ఉపేక్ష దాటిన తర్వాత సాక్షి. అంటే నువ్వు బాధించే ఆలోచనలు ఏమీ లేవు, మరి నువ్వేం చేస్తావు? మరి సాక్షి ఉంటావు. సాక్షి భావన ఒరిజినేట్ అయితే 2 జరుగుతాయి లైఫ్లో. చూస్తే పరిపూర్ణంగా చూస్తావు, చేస్తే పరిపూర్ణంగా చేస్తావు. బాత్కథం హోగే. ఇంకా వేరే స్థితులు లేవు. ఇంకా రమణ మహర్షి చూస్తే పరిపూర్ణంగా చూస్తున్నాడు. ఒకవేళ చేస్తే పరిపూర్ణంగా చేస్తాడు. అడుగుతాను పరిపూర్ణం, అది అయిపోయిందా మళ్ళీ పరిపూర్ణంగా చూడడం. ఇంకా మధ్య స్థితులు లేవు. ఆధ్యాత్మికకి 2 స్థితులు, ఇవే చివరి స్థితులు. ఇఫ్ యు అండర్స్టాండ్ లైఫ్ అంటే ఈ 2. వాడు చేస్తే పరిపూర్ణంగా చేస్తున్నాడు, నిష్కామ కర్మ. చూస్తే పరిపూర్ణంగా చూస్తున్నాడు, సాక్షి. వాడిని ఇబ్బంది పెట్టే ఆలోచన కానీ ఏమి అయితే సగం సగం చేయడం వల్ల తెలియక నీకేదో లక్ష్యాలు దీక్షాలు ఉంటాయి. అయితే ఎంత ఆత్మజ్ఞానికి అయినప్పటికీ ఏదో ఒకసారి ఆలోచన ప్రభావం పడుతుంది. అట్లాంటి టైంలో వాడు అనుసరించే మార్గం ఇది ఉపేక్ష. నువ్వు ఎన్లైటన్ అయినంత మాత్రాన నిన్న ఆలోచన ఇబ్బంది పెట్టదని ఏమీ లేదు. ఒక గొప్ప యోగి ఉన్నాడు, పేరు తర్వాత చెప్తా. ఎవరో ఇంట్రడ్యూస్ చేశారు, ఒక తరహా స్మోక్. వద్దన్నాడు ఫస్ట్. ఏం కాదు గురూజీ, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి, మీరు ఏది పట్టుకోదు, మీకు పట్టుకుంది అది అతన్ని ఘోరంగా. ఇప్పుడు అతనికి వీళ్ళందరికంటే ఎక్కువ అయిపోయింది. పొద్దున్నే తీసుకురాపో. సంవత్సరం గడిచింది. హఠాత్తుగా తెలిసింది ఇది అవసరం. ఉపేక్ష. అవసరం లేదన్నా ఎవరు వచ్చి తెచ్చిపెట్టారు పక్కన. అది ఇప్పుడు కవ్విస్తుంటుందా లేదా? ఏ కమాన్ డాడీ తీసుకో. మళ్ళీ తీసుకోబడ్డది. మళ్ళీ కొంతకాలం గడిచి మళ్ళీ ఉపేక్ష. అతని ఉద్దేశం అసలు తీసుకోవడం కాదు, కానీ ఒక ప్రవృత్తి స్టార్ట్ అయింది. నేను ఎందుకు అడిగింది అదే, తీసుకోవాలని ఉద్దేశం కాదు, కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది. అందుకే అట్లాంటి వాడికి ఉపేక్ష. ఇప్పుడు అతను ఏం చేశాడు, ఒక రూమ్లో లాక్ వేసుకొని ఇది పూర్తిగా ఆలోచన పోయిన తర్వాతనే బయటకు వస్తాను కూర్చున్నాడు. ఇంకా ఆ రూమ్లో అది లేదు, ఇంకా అది అణుచుకోవడం కాదు, ఫర్ అ గుడ్. మరి బయటకు వచ్చి చూసిన తర్వాత అప్పుడు అట్రాక్ట్ అయితే అదే చెప్తారు, అది నీకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఎవడన్నా మందు తాగమంటే తాగుతావేంది? పోనీ నాకెవడన్నా మందు పట్టిస్తే నేను తాగుతున్నాయి, నాకు అవసరం లేదు. నాకు కౌగిల్లో పెట్టుకొని పడుకుంటాను, నేను దాన్ని టచ్ కూడా చేసి. ఆ స్థితి నీకు తెలుస్తుంది అబ్బాయి. ఇక నాకు అవసరం లేదన్న స్థితి నీకు ఖచ్చితంగా తెలుస్తుంది, అది నీకే తెలుస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రమాణం నువ్వే కదా.
మళ్ళీ అది చూసినప్పుడు ఊరికట్ట చూసుకుంటూ పోతే అయిపోయాయి. చెప్తున్నా కదా, కొద్ది రోజుల్లో మనసు వీక్ అయిపోతుంది, థాట్ వీక్ అవుతుంది, ఖచ్చితంగా వీక్ అవుతుంది. ఇది ప్యూర్ సైన్స్, ఇది ఎవడన్నా చెక్ చేసుకో, ఖచ్చితంగా సార్. అందులో తిరిగేలేదు. రామ్దాస్ అని అరుణాచల్లో డైలీ గిరి ప్రదక్షిణ చేస్తాను. ఇట్లాంటి కోరికలు విపరీతంగా వచ్చాయంట. ఇట్లా కోరిక వచ్చేసేది, వచ్చినప్పుడల్లా మనిషికి 3 ఉంటాయి కదా సార్, బాత్రూమ్, యూరిన్, ఇది ఇట్లానే దాని ద్వారా దాన్ని వచ్చి పంపిస్తూ ఉంటాం. ఇంకా అవి వచ్చినప్పుడు ఇంకా ఏ ఖాళీగా ఉండకుండా రాత్రి అనకుండా పగలనుకుండా తిరుగుతూ ఉంటాడు. అవి కొన్ని రోజులు. అందుకే ఉపేక్షలో నువ్వు ఏదో పనిలో ఉండడం, అది వచ్చి తాకుతుంది, ఇట్లా తాకుతుంది. పని ఆపి పద, నువ్వు నన్ను ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నావు, పద లేట్ అయిపోతుంది అంటారు ఆలోచన. కొన్నిసార్లు మైండ్ వద్దనుకున్న బాడీ వెళ్ళిపోతుంది. ఐసా అవుతాయి, ఎందుకంటే నేను విక్టిమ్ని. ఇప్పుడు నేను ఒక విషయంలో ఉపేక్ష వహించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తప్పకుండా చేస్తాను. జీవితకాలం ఎవరు చేస్తాడు ఆ దరిద్రం? అవసరం లేదు, సరదా వరకు ఓకే అయిపోయింది. ఇంకా దాని లైఫ్ అంతా మనం ఒక కార్యక్రమంగా మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఉపేక్ష వహించవలసింది. అట్లా అతను 21 రోజులు నీమకర్లి బాబా ఎవరి ఇయ్యరు. ఆయన ఒకసారి లడ్లు తిన్నాడు, ఇంకా తింటనే ఉన్నాడు లడ్లు. ఇంకా ఇప్పుడు లడ్డు మీద మమకారం ఎక్కువైంది. లడ్డు తీసుకురాపు, ఓయమ్మా అయితే లడ్డు లేకపోతుంటే లడ్డు తెచ్చి పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళు శిష్యులు. బయటికి రాగానే లడ్డు కనిపించి తిని ఇట్స్ నాట్ గుడ్ అనిపించింది ఉపేక్ష. సో చాలామంది యోగులు ఒక రూమ్ కట్టుకున్నారు, ఆ రూమ్లో ఏముండవు, జీరో, నీళ్ళ కుండ తప్ప. దానికి ఒక చిన్న హోల్ ఉంటుంది, ఇట్లా దానికి ఇట్లా కొడితే ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. ఓ 2 పళ్ళు గిళ్ళు లోపల పెడితే లోపల అసలు ఎవరి ఫేస్ కూడా చూడరు. నువ్వు ఫస్ట్ 3 days నరకం, ఆ తర్వాత అసలు నీకు సమయం తెలియదు. చేసి చూడు ఎప్పుడన్నా జీవితంలో ఒకసారి అంటే చేసి 3 రోజులది ఒకటి చెప్పాను సార్. 3 రోజులు మీ టాక్లో సార్ స్పిరిచువాలిటీ అంటే ఏంది అంటే నీళ్ళు తాగడం శ్వాస పీల్చుకోవడమే కదా అని. నీళ్ళు తాగి శ్వాస పీల్చుకోవడం అని 3 రోజులు టెస్ట్ చేస్తున్నాం. శ్వాస బ్రహ్మాండంగా వస్తుంది, నీళ్ళు తప్పికైనప్పుడే తీసుకున్నాం. ఈ 3 రోజులు అసలు ఆకలి అనిపించలేదు, ఏమనిపించలేదు, హాయిగా 3 days సూపర్గా ఉంది స్పిరిచువల్. సో నీమకౌరలి బాబా అట్లా యూస్ టు స్పెండ్ కపుల్ ఆఫ్ డేస్ ఇన్ వన్ రూమ్. హఠాత్తుగా బయటకు వచ్చేవాడు. ఆ తర్వాత లడ్లు కుప్ప ఉన్నా సరే, స్వామి లడ్లు తినరా, అవసరం లేదు, టేస్ట్ కూడా చేయరా, ఇగో అవసరం లేదు. ఉపేక్షలో కట్టరత ఉండదు. నీకు ఇప్పుడు స్మోక్ అవసరం లేదని తెలిసింది, ఎవడన్నా ఒక సందర్భంలో వెళ్ళి చాలా స్పెషల్ స్మోక్ ఇది వీళ్ళు టెస్ట్ అంటే ఊరికి టెస్ట్ చేసి పడేస్తావు. ఇంకా నీకు తాదాత్మ్యత లేదు, ఇంకా నువ్వు కంప్లీట్గా దాని నుంచి పారిపోతున్నావు, అక్కడే ఉంటున్నావు. అవసరమైతే నువ్వు బీడీ షాప్లో పనిచేసినా కూడా వీళ్ళు ఉంటుంది. ఇప్పుడు కర్మ మాత్రం. సో ఉపేక్ష దాటిన తర్వాతనే సాక్షి. ఎందుకంటే సాక్షి ఎప్పుడు అన్ని ఆలోచనలు సద్దుమణిగినాయి, తద్వారా ఏటితో పని లేదు కాబట్టి ఊరికే చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నిష్కామకర్మ ఏంటంటే తెలుసా, నీకు రోజుల్లో వచ్చే చాలా ఆలోచనలు ఒక్క ఆలోచన పట్టుకుని దాన్ని పూర్తి చేస్తుంది. సాక్షి అంటే పూల తోటను చూడడం, కూరగాయలను చూడడం, చూస్తుంది. భోజన సమయం అయింది, అన్నింటిలో ఒక్క చెట్టు దగ్గరికి వెళ్ళి 2 కాయలు తెంపుకొని నువ్వు కూర చేసుకొని తినేసినావు. నిష్కామకర్మ అది చూడడం సాక్షి. ఈ 2 చివరి స్థితులు మనిషికి. ఇంతకు మించి పీకింది ఏమీ లేదు. నువ్వు మరణ సమయంలో ఈ 2 చేస్తావు, చేయడానికి ఏమి లేదు కదా. కళ్ళు ఉన్నాయి, చూడాలి, వినాలి, నో రెస్పాన్స్. చేయాల్సి వచ్చింది, బాత్రూమ్కి వెళ్ళాలి, చేయాలి, భోజనం చేయాలి, ట్యాబ్లెట్ వేసుకోవాలి, నిష్కామకర్మ. సో అందుకని ఆ మిత్రుడికి నేను చెప్పింది, ఒకదాని పట్ల సాక్షి, సమస్తం పట్ల, ఒకదాని పట్ల ఉపేక్ష, సమస్తం పట్ల సాక్షి. అష్టవక్ర గీతలో విశ్వసాక్షి సుఖం చర్, సర్వసాక్షి సుఖీ భవ, సర్వసాక్షి సుఖీ భవ. అన్నిటి పట్ల సాక్షి సుఖం. సుఖము వేరే లేదు. నిద్రలో సుఖం ఉంది కదా, దేన్ని చూడట్లేదు కాబట్టి సుఖం ఉంది. మెలకువలో కూడా సుఖం ఉంది, ఊరికే చూస్తున్నావు కానీ ఏది వద్దనుకుంటున్నావు, తద్వారా సుఖం. సుఖంగా ఉన్నవాడు నువ్వు గుర్తుపట్టచ్చు. వాడు రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా
తెలిసిపోతుంది వాడు పరిపూర్ణంగా ఉన్నట్టు వాడి భంగిమలో తెలుస్తుంది. వాడు ప్రత్యేకంగా వాడు అనౌన్స్ చేయక్కర్లేదు. ఒక సంప్రజ్ఞ స్థితి. దీనికి సమాచార జ్ఞానానికి సంబంధం లేదు. ఒక సుఖంగా ఉన్నవాడు, ఇప్పుడు నిష్కామకర్మ చేసేవాడు, అందరి పట్ల సాక్షి ఉన్నవాడు సరిగ్గా వ్యాఖ్య చేయలేకపోవచ్చు, భాష లేకపోవచ్చు. అంత మాత్రం చేత వాడికి అనుభవం లేదని చెప్పడానికి లేదు. ఒకడు ఇట్లాగే నా టాక్స్ విని బట్టి చెప్పాడు అనుకో, అంత మాత్రం చేత మనకు సాక్షి అనుభవం అయిందని చెప్పడానికి లేదు. సో భాష ఇర్రెలెవెంట్, ఇక్కడ స్థితే ముఖ్యం. నువ్వు అన్నావు కదా, మళ్ళీ దీని గురించి మాట్లాడదాం. పవిత్రమైన మనస్సు, ఇదే సాక్షి అంటే పవిత్రమైన మనస్సు. అంటే దేన్ని ముట్టుకోవడం లేదు. దాని డెఫినేషన్స్ చాలా ఉన్నాయి, మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. అసలు పవిత్రత అంటే ఏమిటి, ఫిజికలా సైకలాజికలా? ఇప్పుడు పవిత్రంగా దేవాలయానికి రా అంటే స్నానం చేసి రా అని. మరి మనసు అదే వాడు చూస్తాడు. నేను మనసులో శృంగార భావనతో వస్తే పూజారి గుర్తుపడతాడా? నీకు తెలుస్తుంది నీ పవిత్రత. సో బాడీ క్లీన్గా పెట్టుకోవడం అనేది జనరల్, వెరీ సూపర్ఫిషియల్. వాట్ అబౌట్ ద మైండ్? సో ఆచారం అన్నది శరీర ధర్మం, ఆధ్యాత్మికత అన్నది మానసికం. పూర్తిగా మనసు పవిత్రం. మనసు పవిత్రంగా ఉన్న యోగి శరీరపరంగా గబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు, గలీజ్ ఉన్నారు శరీరపరంగా, స్నానం చేయలేదు, లేకపోతే దుమ్ము కొట్టుకుపోయారు. పవిత్రత నిజంగా ఉన్నది మనసుకి. ఒకడు బ్యూటిఫుల్గా ఉన్నాడు బట్టలు వేసుకొని, వాడు మనసంతా నానా గబ్బు ఉంది. ఎందుకది? అవసరం లేదు. ఇప్పుడు నీ లోపల ఒక వినే స్పేస్ ఏర్పాటైంది. ఇక్కడి నుంచి నీ ప్రశ్న మారుతుంది, నీ దృష్టి మారుతుంది. డబ్బులు గిబ్బులు ఏం రావు. అది దానికి నీ సాగు నువ్వు చావాల్సిందే. దానికి నేను చెప్పిన మార్గం ఉంది కదా, చేసుకుంటూ పో, వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. యూనో ఒక్కడే మొత్తం ఇచ్చేయచ్చు, నీకు ఒక్కడే మొత్తం ఇచ్చేయచ్చు. ఇది ఎలా ఉందంటే లిఫ్ట్. నువ్వు కూకట్పల్లి పోవాలి, చాలా దూరం, లిఫ్ట్ అడిగావు. ప్రతిరోజు అనుభవం ఏమిటి? ఇక్కడి నుంచి ఎగితే ఒక దగ్గర ఆపుతారు, మళ్ళీ అక్కడ లిఫ్ట్ అడితే ఇంకో దగ్గర ఆపుతారు, అక్కడి నుంచి కొంత నడిచిన తర్వాత ఇంకో దగ్గర లిఫ్ట్ అడితే అట్లా కూకట్పల్లికి వెళ్తాం. ఒకరోజు లిఫ్ట్ అడిగితే ఓడెక్కి కూర్చోమన్నాడు. ఎక్కడికంటే కూకట్పల్లి అవతల పోతున్నాను, బొనాంజా. అట్లా నీ లైఫ్లోకి డబ్బు వస్తే రాని, అప్పుడు అన్ని లగ్జరీస్ అన్నీ క్లియర్ చేసుకో, కానీ వాటితో తాదాత్మ్యత లేకుండా ఉంది. అది లేకపోతే నేను ఉండలేను అనుకున్నవా ఇరుక్కుపోయి, అది లేకపోయినా నేను ఉండగలను, అది ఉండడం నా అవసరం కోసమే తప్ప నా ఆనందం కోసం కాదయ్యా అని తెలుసుకున్నప్పుడు బాత్ ఖతం. అంతకుమించి ఏమి. నా చిన్నప్పటిని టైసన్ని చూసుకుంటున్నా స్వామి. డబ్బు సంపాదించాలని దిగా 150 రూపాయలు నా జీతం. అట్లా ఈరోజు ఎట్టిచ్చాడు ప్రయత్నం. అంతే అంతే. నువ్వు పని చేసుకుంటూ పోతే నీకు రావాల్సింది ఇలాగ వస్తుంది. యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. అందుకని నువ్వు పరిపూర్ణంగా పని చేయి. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద కూర్చొని మనం త్వరలో చేద్దాం, నువ్వు కరెక్ట్ ప్లేస్లో ఉన్నావు. ఈ ఉడిపి దగ్గర కూర్చొని మస్తు ప్లేస్ ఉంది అక్కడ, రోడ్డు మీద కూర్చొని నిశ్శబ్దంగా క్యాన్వాస్. ఎవరు నచ్చి అడిగారు అనుకో, మీకు నచ్చి తీసుకెళ్ళండి. ఒక్కసారి ఇట్లా లోపటి నుంచి రాని ఆ మాట రాదు, అత్త అంట నాలుక. ఒకసారి అను. ఇప్పుడు మొన్న పెద్ద పెయింటింగ్ తీసుకెళ్ళారు ఒక ఆయన, మీకు నచ్చినంత క్యాన్వాస్ ఖర్చు కూడా వేయలేదు ఆయన, అయినా సంతోషం. మొన్న ఎవరో చిన్న పెయింటింగ్ తీసుకెళ్లారు, క్యాన్వాస్ ఖర్చుతో పాటు 10 క్యాన్వాస్లకు ఇచ్చెళ్ళారు, అయినా సంతోషం. అవి మన కోసం కాదు, వాటి వల్ల నాకు ఆనందం రాదు, ఏమి రాదు. నా అవసరాలు ఇంకొన్ని క్యాన్వాస్లు. నువ్వు ఐకియా పోయి ప్రేమలు తెచ్చుకొని ఇప్పుడు పైకి పోయి ఒక పెయింటింగ్ వేయద్దా? నాశనం చేయాలి కదా. అట్లా అసంఖ్యాకమైన పేపర్లు, పెన్నులు, క్యాన్వాస్లు నాశనం చేయడానికి నేను జన్మ తీసుకున్నాను. ఇంకోటి ఎవరికి నష్టం లేదు. అట్లా అందుకని ఏదైనా ఒక బలమైన ఆలోచన ఇబ్బంది పెడితే ఉపేక్ష, ఏ ఇబ్బంది పెట్టే ఆలోచనలు లేవు సాక్షి. ఈ రెండు ధ్యానం యొక్క మొదటి అండ్ చివరి స్టెప్స్. మధ్యలో ఏం లేవు, మధ్యలో ఏం లేవు. తర్వాత చెప్పుకున్నాం కదా, ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి ఒకటి. జీవితం అర్థం ఏంటంటే ఒకటే, వాడు చూస్తే పరిపూర్ణంగా చూస్తున్నాడు, చేస్తే పరిపూర్ణంగా చేస్తున్నాడు. ఇంకా మీకు ఏమి లేదు ఇంకా అసలు. మిగతాదంతా వ్యాఖ్య, సరదా.
ఇప్పుడు చిన్న దాంట్లో ఒక 2 డైమెన్షన్స్ ఉన్నాయి. పెయింటింగ్ వేస్తున్నాం, పెయింటింగ్ బాగా వేయాలి, వేరే వాళ్ళకి నచ్చేలా చేయాలి, ఇది ఆ డైమెన్షన్ ఉంది కదా. అటు కాకుండా పెయింటింగ్ ఎలా వస్తుందో తెలియదు, నేను పూర్ణ శ్రద్ధతో నాకున్న అవగాహనతో వేస్తాను, ఇది ఒక డైమెన్షన్. పెయింటింగ్ పక్కకి జరిగింది, ఇప్పుడు నీవే ప్రైమరీ. అక్కడనే అన్నారనమాట, ఆర్టిస్ట్ ఈజ్ ఆర్ట్ ఇట్ సెల్ఫ్. క్యాన్వాస్ మీద వాడు ఆర్ట్ని వేస్తున్నాడు, వాడు స్వయం ఆర్ట్ బొమ్మ వేస్తాడు, వాడే ఆర్ట్, వాడే మాస్టర్ పీస్. యు ఆర్ ద మాస్టర్ పీస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్, ఐ ఆమ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ దిస్ ఎగ్జిస్టెన్స్. సమ్ టైమ్స్ దిస్ మాస్టర్ పీస్ క్రియేట్స్ అనదర్ మాస్టర్ పీస్. అంతే తప్ప నువ్వు చేసిన ఏమి కాదు, చేయకపోయినా ఏమి కాదు. ఫస్ట్ టాకు పవిత్రత అనే సాంగ్. దాంట్లో భయపడేవాడిని ఎట్లా వినేటప్పుడు, ఏదో అది దేహాత్మ భావన పోదు. ఆత చింతకాయ పచ్చడి కాదు, బొమ్మ తిప్పారు, నాకు దడ పుట్టింది అట్టనే. అప్పటి నుంచి కొన్ని రోజులు ఫ్రీ అయిపోయింది. దాంట్లో కూడా ఆ టాక్లో కొన్ని అనుకోనివి మనం ఏదో అనుకుంటున్నాం, అవి జరగలేదు, అవి జరిగితే ఏంది అయిపోతుంది అంతే, సింపుల్గా అవి జరిగిపోతున్నాయి అనుకో, ఏం అనిపించదు అసలు. ఒక 10 కోట్లు 20 కోట్లు వచ్చి పడ్డాయి అనుకో, ఇంతేనా అనిపిస్తుంది. ఏముండదు నీకు సంవేదన అసలు. నువ్వు పెద్ద మ్యాన్షన్, ఇది ఇల్లు బిల్డింగ్ అంతా మనదే. మన నువ్వు కూర్చున్న ఈ స్థితికి ఏమైనా సంబంధం ఉంటుంది? అయిపోయి ఇంకా డిస్కషన్ ఎందుకు?